హాయ్ హలో నమస్తే. జస్ట్ ఒక 1 వీక్ ఎగో ఢిల్లీ యూనివర్సిటీలో దళిత స్టూడెంట్స్ తోటి సడన్గా ఢిల్లీ యూనివర్సిటీ వెళ్ళి అక్కడ సడన్గా దళిత స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాడు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. సరే, పర్మిషన్ లేకుండా నువ్వు ఢిల్లీ యూనివర్సిటీలోకి ఎందుకు ఎంటర్ అయ్యావు అని చెప్పేసి ఒక కాంట్రవర్సీ అయింది. ఏదైనా సరే తను సడన్గా విజిట్ చేశాడు ఢిల్లీ యూనివర్సిటీకి. అక్కడ కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి కొంత వర్గాలను కలిసినటువంటి స్టూడెంట్స్ని కొంతమందిని చుట్టుపక్కల కూర్చొని ఒక డిస్కషన్ చేశాడు. అది నిన్న పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోనే పోస్ట్ చేశాడు దాన్ని. బట్ ఇక్కడ సర్ప్రైజింగ్ అనిపిస్తుంది ఏంటంటే, రాహుల్ గాంధీ లాంటి నాయకుడు తను ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క వర్గాలను నమ్ముకొని ప్రధానమంత్రికి అవ్వగలడా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న. బట్ తను నేనైనా అవపోయినా పర్లేదు, నేను ప్రధానమంత్రిని అయినా అవునా పర్లేదు, నా ఐడియాలజీని నుంచి దాటి వెళ్ళను అనేటువంటి ఒక స్థిరమైనటువంటి మనస్తత్వం కనిపిస్తుంది అతని మాటల్లో. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి సంబంధించి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు జనరల్గా ఎలక్షన్స్ టైంలో డబ్బులు తీసుకుని ఓటేయటము, పెద్దగా మన వర్గానికి పనికొచ్చేటువంటి పార్టీ ఏది, మన కోసం పనిచేస్తున్న పార్టీ ఏది అని అంత పెద్దగా ఆలోచించి ఓటును ఉపయోగించుకునేటువంటి వర్గంగా చరిత్రలు మనకి ఎక్కడ కనబడలేదు. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్నే 2 సార్లు ఓడించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి ఆల్మోస్ట్ 20-30 సంవత్సరాలు కొట్లాడి వాళ్ళకి రిజర్వేషన్స్ తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి, రాజ్యాంగం రాసిన వ్యక్తికే దళితులు ఓట్లు వేయలే. ఫండమెంటల్ విషయం, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. ఓకే, బట్ ఏదైనా మరి ఆ వర్గాన్ని పట్టుకొని ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ట్రై చేశారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ట్రై చేస్తే అగ్రవర్ణాలు మొత్తం ఏకమైనాయి. అగ్రవర్ణాలు మొత్తం ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు. ఆ విషయం మనందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు రాహుల్ గాంధీ నేషనల్ వైడ్గా అదే ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు కాదు, గత కొంతకాలం నుంచి 10-15 సంవత్సరాల నుంచి తన యొక్క ఐడియాలజీలు మార్చుకుంటూ వచ్చాడు రాహుల్ గాంధీ. ఇప్పుడు నిన్న ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఒక మాట్లాడారు. చూడండి, రాహుల్ గాంధీ మాట్లాడిన ప్రతి మాట ఒక హైలీ రీసెర్చ్డ్ ఆర్టికల్ కూడా నేను వెతికాను. ఇప్పుడు ఎందుకు రాహుల్ గాంధీ ఈ మాట అన్నాడు దీనిలో, ఎందుకంటే దేశానికి సంబంధించిన ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నాడంటే దానికి సపోర్టింగ్ రీసెర్చ్ డాక్యుమెంట్ ఏదో ఒకటి లేకుండా మనం మాట్లాడకూడదని నేను ఒక రీసెర్చ్ డాక్యుమెంట్ ఉందా ఆన్లైన్లో చూస్తే ఐ హ్యావ్ ఫౌండ్ ఎవ్రీ వర్డ్. రాహుల్ గాంధీ మాట్లాడిన ప్రతి మాటకి ఒక రీసెర్చ్ డాక్యుమెంట్ నాకు కనబడింది. నేను అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. ఓకే, రాహుల్ గాంధీ ఏమన్నాడు వినండి, చూడండి. केवल 2% कॉलेजेस हैं जिनके अंदर एचओडी या प्रिंसिपल एससी एसटी ओबीसी कम्युनिटीज हैं, नहीं तो जितने बाकी इंटरव्यूज होते हैं एक कैटेगरी बना रखी है इन्होंने दिल्ली यूनिवर्सिटी में कि नॉट फाउंड सुटेबल. उसके अंदर कोई ఏమన్నాడు తెలుసా ఈ పిల్లోడు? ఈ మధ్య భారతదేశం ఏం జరుగుతుందంటే, ఏ విషయం వచ్చినా సరే నాట్ ఫౌండ్ సూటబుల్ అని కొన్ని పోస్టుల్ని, కొన్ని అవార్డుల్ని ఆపేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి సంబంధించినటువంటి అవార్డులు ఇవ్వాలి, అంబేద్కర్ అవార్డులు ఇవ్వాలి. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డులు ఆపేశారు. ఎందుకు ఆపేశారయ్యా అని అడిగితే, నాట్ ఫౌండ్ సూటబుల్ అంటే ఆ అవార్డుకి తగ్గవాడు కూడా లేడట దేశం మీద. పద్మశ్రీలు, పద్మవిభూషణాలు, ఈ యొక్క ఏయో పెద్ద పెద్ద ఓకే ఆస్కార్ అవార్డులు, నంది అవార్డులు, వీటన్నిటికీ క్యాండిడేట్లు దొరుకుతున్నారు. అంబేద్కర్ అవార్డుకి ఎవరు దొరకట్లా. అది ఇప్పుడు ఎందుకంటే ఒక అంబేద్కర్ అవార్డుని కనుక ఎవరికైనా ఇచ్చారనుకోండి, దళిత సంఘాలు గొడవ చేస్తాయి. ఇవి దళిత సంఘాలు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ డిఫరెంట్గా ఏంటంటే, మనువాదానికి వ్యతిరేకంగా అంబేద్కర్ కొట్లాడాడు కాబట్టి ఇప్పుడు అంబేద్కర్ ఫాలోవర్లు ఎవరో ఒకరికి ఇవ్వాలి అతనికి. వీళ్ళు ఇవ్వటం ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు మనువాదానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఇవ్వరు కదా. బట్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్న నాట్ ఫౌండ్ అనేటువంటి ఐడెంటిఫై చేశారు. మోర్ ఓవర్
ఈ మధ్య కొన్ని గవర్నమెంట్ జాబులు కూడా ఇప్పుడు మెడికల్కి సంబంధించిన గవర్నమెంట్ జాబులు కానీ హై ప్రొఫైల్కి సంబంధించిన గవర్నమెంట్ జాబులు కానీ ఫిల్ చేయకుండా జనరల్కి మారుస్తున్నారు. ఎందుకు మారుస్తున్నారు? నాట్ ఫౌండ్ క్యాండిడేట్, ఈ యొక్క సెక్షన్లో క్యాండిడేట్ మాకు దొరకలేదని చెప్పేసి హోల్డ్లో పెట్టి కాంట్రాక్ట్ జాబుల పేరుతోటి నాన్ఎస్సీలకి వెళ్తున్నారని ఇది బాగా ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ఆ పిల్లోడు అడిగిన ప్రశ్న అదే. ఒక స్టూడెంట్ ఢిల్లీ యూనివర్సిటీలో ఈ నాట్ ఫౌండ్ అనేటువంటి మాట ఏంది సార్, ఎందుకు మా ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని అడిగాడు అనమాట ఇతను. మరి ఇతను అన్నది నిజమా అంటే ఎస్, ఐ ఫౌండ్ వన్ ఆర్టికల్, చూడండి మీరే. ఇది చూడండి, ఒక ఆర్టికల్ ఐ ఫౌండ్ ఇన్ ఆన్లైన్. ఇది చూడండి, ఐ థింక్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ మేడ్ బై రాహుల్ గాంధీ అనుకుంటా. నాట్ ఫౌండ్ సూటబుల్ ఈజ్ ద Manuvad will fight anti-reservation moves of BJP and RSS. Rahul Gandhi quoted B.R. Ambedkar to hail education as the biggest weapon for equality. Ambedkar ఈక్వాలిటీకి బిగ్గెస్ట్ వెపన్ ఏంటంటే ఎడ్యుకేషనే. ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్లో నరేంద్ర మోడీ లెడ్ గవర్నమెంట్ అండ్ ది ఆర్ఎస్ఎస్ ఆఫ్ సబ్వర్టింగ్ దిస్ పవర్, దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. ఎలా డైవర్ట్ చేస్తున్నారంటే ఇదిగో నాట్ ఫౌండ్ సూటబుల్. ప్రొఫెసర్లు ఉద్యోగాలు ఎందుక దళితులకు ఇవ్వట్లేదంటే ఈ యొక్క ఐఐటీలు హైయెస్ట్ పొజిషన్లో వైస్ ఛాన్సలర్గా పనికిరానట ఏ ఎస్సీఓడు ఏ బీసీఓడు వాడు పనికిరాడట, నాట్ ఫౌండ్ సూటబుల్ అట అని చాలామంది ఉద్యోగాలు తీసేస్తున్నారు. దాన్ని అతను ఆ స్టూడెంట్ మాట్లాడాడు ఢిల్లీ యూనివర్సిటీలో నిన్న. తర్వాత ఏమన్నారు, उसको आउट कर दिया जाता है. मान लो आप कितना भी कैपेबल क्यों ना हो, आपको इसी कैटेगरी में रखा जाएगा. आपको क्या लगता है कि इंडियन एजुकेशन सिस्टम में ఈ స్టూడెంట్ ఏమన్నాడు తెలుసా, ఇప్పుడు నువ్వు ఎంత బాగా ఎగ్జామ్ రాయి, నువ్వు ఎంత బాగా అయినా సరే, నువ్వు హైయెస్ట్గా నువ్వు హైలీ క్వాలిఫైడ్ ఇంటర్వ్యూ చేయి, బట్ చివరికి నీకు మార్కులు తగ్గించు, ఇంటర్వ్యూలో మార్కులు తగ్గించి ఏదో ఒకటి చేసి నిన్న ఆ ఎస్సీ కేటగిరీలో వేస్తున్నారు తప్ప జనరల్ కేటగిరీకి వేయట్లే. ఇప్పుడు ఎందుకంటే ఆ ఓపెన్లో వెళ్ళిన వాడికి ఓపెన్లోనే జాబులు ఇవ్వాలి, మళ్ళీ జనరల్ కేటగిరీలు మళ్ళీ రిజర్వేషన్ ఇవ్వాలి. వీళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారు, ఆ టాప్ 10 ఎవడైతే ఉన్నాడో వాడు ఓపెన్ కేటగిరీలోకి పంపించకుండా రిజర్వ్డ్ కేటగిరీలోకి నెట్టేస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఆయన చేస్తున్నారు, ఎందుకంటే ఇంటర్వ్యూ సరిగ్గా చేయలేదని చెప్తున్నారు. ఇప్పుడు అదే పిల్లోడు అడిగింది, మేము ఎంత కష్టపడ్డా సరే మమ్మల్ని ఆ కేటగిరీలోనే వేస్తున్నారు అని అడిగాడు అనమాట. దానికి రాహుల్ గాంధీ ఏమన్నాడు వినండి. जो दलितों की हिस्ट्री है, आदिवासियों की हिस्ट्री है, बैकवर्ड ओबीसी की हिस्ट्री है, क्या वो पढ़ाई जाती है? नहीं सर. कभी आपने उसको मतलब कहीं देखा है? ఏమన్నాడంటే రాహుల్ గాంధీ, దళితులకి ఒక చరిత్ర ఉంది, ఓబీసీలకి ఒక చరిత్ర ఉంది, ఆదివాసీలకి ఒక చరిత్ర ఉంది, కానీ మీ చరిత్ర పుస్తకాల్లో ఎప్పుడైనా మీకు నేర్పించారా ఇది దళితుల చరిత్ర, ఇది ఓబీసీల చరిత్ర, ఇది ఆదివాసీల చరిత్ర అని ఇక్కడ టెక్స్ట్ బుక్లో పెట్టారా? మరి టెక్స్ట్ బుక్లో మన చరిత్ర అంతా దేని గురించి మాట్లాడుతుంది అంటే, గతంలో ఏం మాట్లాడేవాళ్ళు, గతంలో చరిత్ర అంటే అంత కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించినటువంటి చరిత్ర మొత్తం చెప్పేవాళ్ళు. జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, ఇండిపెండెంట్ మూమెంట్, అవే వాళ్ళే చెప్పేవారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చినాక వీళ్ళేం చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు వచ్చినాక అవన్నీ తీసి పడేసి చాలా సర్ప్రైజింగ్గా సిలబస్ మార్చేశారు. వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, హౌ ఆర్ఎస్ఎస్ టెక్స్ట్ బుక్స్ ఆర్ రీషేపింగ్ ఇండియన్ హిస్టరీ అండ్ సైన్స్ అండర్ మోడీ గారి ప్రభుత్వంలో ఒక హిస్టరీ టెక్స్ట్ బుక్స్ మొత్తాన్ని, ఈ ఎడ్యుకేషన్ సిలబస్ మొత్తాన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు మోడీ గారి గవర్నమెంట్ కింద ఎలా రీషేప్ చేశారు అనేది ఒక ఆర్టికల్. వాళ్ళు కొన్ని సిలబస్లో పెట్టారు, చూడండి ఏం పెట్టారు చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇది ఒక ఆర్టికల్లో చూశాను. ఇది ఆటమ్స్ టు ఏవియేషన్, వేదిక్ ఎరాల ఫిలాసఫర్ కనాడా వాజ్ ది వరల్డ్స్ ఫస్ట్ అటామిక్ సైంటిస్ట్ అని ఒక టెక్స్ట్ బుక్లో, ఏది 4th and 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో రాశారట. అటామిక్ సైంటిస్ట్ ఎవరు అని అంటే, వేదాల్లో ఉన్నటువంటి కనాడా అనేటువంటి ఒక వ్యక్తిని ఆ టెక్స్ట్ బుక్లో చెప్పారట. ఇంకేమని రాశారు చూడండి, వైశేషిక దర్శన్ did write about Anu atoms being the smallest particles of substances that cannot be further divided, but the substances he listed, Prithvi,
ఎర్త్, జల వాటర్, తేజస్ ఫైర్, వాయు ఎయిర్, ఆకాష్ ఎథర్, కాల టైమ్, దిక్ స్పేస్, ఆత్మ సోల్ అండ్ మనస్ మైండ్ అన్నీ కూడా సాంస్క్రిట్ పదాలు తీసుకొచ్చి టెక్స్ట్ బుక్స్లో పెట్టి ఆటమిక్ సైన్స్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. వీళ్ళ యొక్క సిలబస్లో మార్చారు, ఈ విధంగా మార్చారు. వీళ్ళు వస్తేనేమో ఈ సాంస్క్రిటిక్ పదాలు వేదాల్లో అది ఉంది, పురాతన కాలంలో ఇది ఉందని వీళ్ళు భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ వాళ్ళు వస్తేనేమో జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే తప్ప ఆదివాసీల చరిత్ర కానీ, దళితుల చరిత్ర కానీ, ఓబీసీల చరిత్ర కానీ టెక్స్ట్ బుక్లో హిస్టరీగా టీచ్ చేయట్లేదు. అదే రాహుల్ గాంధీ ఎందుకు టీచ్ చేయట్లేదు మీది అని చెప్పి అతను అడుగుతున్నాడు రాహుల్ గాంధీ. ఓకే సార్, నేను అదే అంటున్నా ఏంటంటే తన యొక్క ఐడియాలజీ అనేది ఈ మధ్య కొద్దిగా అర్థం చేసుకున్నాడు అనేది మాకైతే అర్థం అవుతుంది. ఇది ఇంకోటి చూడండి सर अभी रिसेंट ఇంత ముందున్నటువంటి ఆ క్లిప్ ఏంటంటే ఒక ఇస్రో సైంటిస్ట్ అన్నాడు, సరేనండి ఇప్పుడు వేదిక్ స్క్రిప్ట్లోనే ఆటమిక్ తయారు చేసినటువంటి వాళ్ళు అది చూసి దాన్ని ఏమంటారు ఏరోస్పేస్ ఏదో అన్నాడు. ఓకే, ఏదో చూడండి, Jayant Vishnu Narlikar, one of the best known cosmologists, debunked many such claims in his 2000 book that Scientific Age. The Indian scientists from Vedic to modern times, most claims about modern scientific discoveries having a Vedic origin do not stand up to scientific scrutiny. Or that they were curious about the universe is beyond doubt, but what they know about modern science. When Indian Space Research Organization Chief Somanath claimed scientific developments branches like metallurgy, astrology, astronomy, aeronautical sciences, physical, ancient times lo unte is available in the ancient in the Sanskrit, why is not the ISRO using them? అనేది సింపుల్గా అతను అడిగిన ప్రశ్న. సరేనండి, యాన్షియంట్ టైంలో సాంస్క్రిట్లోనే ఈ ఆస్ట్రాలజీ గురించి, స్పేస్ గురించి ఇవన్నీ మాట్లాడారు కదా, ఆటమిక్ బాంబుల గురించి అంతా కూడా ఇప్పుడు వేదాల్లోనే ఉందన్నారు కదా, మరి ఇప్పుడు ఇస్రో ఉంది కదా, ఇస్రో కానీ నాసా కానీ సైంటిస్టులు కానీ దాన్ని వాడు ఎందుకు ర్యాకెట్లు తయారు చేయట్లేదు చెప్పండి మీరు అని అన్నాడు. ఎవరు? సాక్షాత్ ఇస్రో మాజీ చైర్మన్ అన్నాడు. కాబట్టి ఇట్లాంటివి మీరు తీసుకుని వచ్చి చెప్పడం వల్ల పిల్లలకి ఏం ఉపయోగపడతాయి? సైన్స్ నేర్పించండి. ఓకే, ఇప్పుడు యాన్షియంట్ టైంలో గతంలోనే మన యొక్క వేదిక్ టైంలోనే విమానాలు తయారు చేశారు, వేదిక్ టైంలోనే స్పేస్లోకి వెళ్ళారు. ఇలా టెక్స్ట్ బుక్లో పెట్టడం వల్ల వాడు అడుగుతాడు కదా, ఎలా వెళ్ళారండి? 2+2 = 4 అని ఒక మ్యాథమెటిక్స్ టీచర్ అడిగినప్పుడు స్టూడెంట్ అడుగుతాడు కదా, సార్ ఎలా వచ్చింది అనేది లాజిక్ అడుగుతాడు కదా. ఓకే, ఇదిగోండి ఫిజిక్స్ టీచ్ చేసేటప్పుడు ఇక డార్విన్ థియరీ అన్నప్పుడు ఆ డార్విన్ థియరీకి సంబంధించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సింపుల్గా మనం ఒక లైన్ వేయలే కదా, మానవుడు కోతి నుంచి వచ్చాడని డార్విన్ చెప్పాడు అంటే అంత చాప్టర్ అయిపోదు. నువ్వు దానికి ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది, థియరీ ఉంటుంది, ఫిలాసఫీ ఉంటుంది, దాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి పిల్లలకి. అవన్నీ లేకుండా వీళ్ళకి మనకి ఎప్పుడో గతంలోనే ఆటమిక్ రీసెర్చ్ సైంటిస్ట్ ఉన్నాడు మన వేదాల్లో ఇట్లాంటి టెక్స్ట్ బుక్ పెట్టారంటే సిలబస్ పెట్టారు. దానికి అందుకే ఇస్రో సైంటిస్ట్ అంటాడు. ఇవన్నీ ఎందుకు నేర్పిస్తున్నారు మీరు పిల్లలకి? నిజంగా అలాంటి వాళ్ళు ఉంటే మరి ఆ థియరీ అంటే చెప్పండి, దాన్ని బట్టి మనం రాకెట్లు తయారు చేద్దాం అన్నాడు ఆయన. మరి అవన్నీ వదిలేసి ఎక్కడో అమెరికా వాడు కనిపెట్టిన సైంటిఫిక్ థియరీస్తోనే ఇప్పుడు మనం రాకెట్లు శాటిలైట్ చేసి పంపించాల్సి వస్తుంది. అదేదో మీకు ముందే తెలిస్తే, వేదాల్లోని ముందే తెలిస్తే చెప్పండి, దాన్ని బట్టి చేద్దామని అన్నాడు. మరి ఎవరు ముందుకు రాలేదు కదా. అదే నేనేమన్నా అంటే హిస్టరీ టెక్స్ట్ బుక్లో ఏం పెట్టారు అంటే ఒరిజినల్ టెక్స్ట్ బుక్, ఒరిజినల్ హిస్టరీలో ఒరిజినల్ తప్ప మిగతా ఎన్ని పెట్టారు అనేది ఒక పెద్ద ఆర్గ్యుమెంట్. ఓకే सर अभी रिसेंटली कांचाइलया का कुछ रीडिंग था, उसको ड्यू से डिस्कार्ड कर दिया. Why is 90% history not in our books? Why is only 10% history in our books? Why is it not written, for example, in our history books that for 3000 years? ఆ పిల్లోడు ఏమన్నాడంటే, కంచా ఐలయ్య గారు ఉన్నారు కదా మన ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ కంచా ఐలయ్య గారు, ఈ కంచా ఐలయ్య గారికి సంబంధించిన కొన్ని పుస్తకాలు ఢిల్లీ యూనివర్సిటీలో పెట్టారట.
ఈ మధ్య భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఆ కంచె ఐలయ్య గారు రాసినటువంటి పుస్తకాలని ఢిల్లీ యూనివర్సిటీ నుంచి తొలగించారు సార్ అని చెప్తున్నాడు. అంటే ఢిల్లీలోనే మన కంచె ఐలయ్య గారి పుస్తకాలు చదువుతున్నారు వాళ్ళు. ఓకే, బట్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. అవర్ తెలుగు రైటర్ హూ ఈజ్ రైటింగ్ ఒరిజినల్ హిస్టరీ, ఈ యొక్క డౌన్ ట్రేడెడ్ వర్గాలకు సంబంధించినటువంటి చాలా పుస్తకాలు రాశాడు కంచె ఐలయ్య గారు. ఓకే, ఈ కంచె ఐలయ్య గారి పుస్తకాలు ఢిల్లీ యూనివర్సిటీ నుంచి తొలగించారు అని ఈ స్టూడెంట్ అడిగాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటాడు, ఎందుకు మీ టెక్స్ట్ పుస్తకాల్లో కానీ, సరే ఆ హిస్టరీ తీసేయండి, పుస్తకాల్లో ఎంత పర్సంటేజ్ హిస్టరీ గురించి రాశాడు అనేది మాట్లాడుతున్నాడు. Dalits have been treated like dirt, have not been respected, have not been given any space in society. Why is it not written in our books that for thousands of years, the people who were called Shudras and Ati-Shudras were not allowed to own property? Why is it not written in our books? రాహుల్ గాంధీ అడిగింది ఏంటంటే, భారతదేశ చరిత్ర గురించి రాస్తున్నాము కానీ, ఇదిగా మొఘల్ చక్రవర్తుల గురించి రాశారు, బ్రిటిష్ వాళ్ళ గురించి రాశారు, వేదిక టైంలో ఇది ఉంది అది ఉందని రాశారు, వేదాలు రాశారు, రైట్, మన సావర్కర్ గురించి రాస్తున్నారు, అంబేద్కర్ గురించి ఎంత రాస్తున్నారు కానీ కొన్ని వేల సంవత్సరాలుగా దళితుల్ని అంటరానితనంగా, కుక్కల కంటే హీనంగా, డాగ్ అనే పదం వాడాడు రాహుల్, కుక్కల కంటే హీనంగా చూశారు దళితుల్ని. అది ఎక్కడ ఏ చరిత్రలో ఎందుకు రాయట్లేదు? అది చరిత్రే కదా. ఇట్లా హీనంగా చూశారు కదా కొన్ని వర్గాలని, దాని గురించి కానీ ఓబీసీని అతి శూద్రులు అని చెప్పేసి శూద్ర వర్గానికి వేశారు బీసీ వర్గాలని. ఆ చరిత్ర ఎక్కడ కూడా ఏ టెక్స్ట్ బుక్లో కూడా ఇదిగో భారతదేశంలో ఓబీసీని శూద్రులుగా పిలువబడి వాళ్ళని కొంతకాలంగా పొలాలకి ఓనర్లుగా కాదు, పొలాల్లో పనిచేయడానికే తప్ప పొలాలకు ఓనర్లు కాకూడదని చట్టాలు కూడా చేశారు బీసీలని. అవన్నీ ఎందుకు చరిత్రలో రాయలేదు అనేది రాహుల్ గాంధీ అడుగుతున్నాడు. ఓకే, ఇది దానికి సంబంధించిన చూడండి. If there is a community that is 5% of the country and they do not have access to corporate India, they do not have access to, अगर आपने कहा कि हाँ भैया इंडिया में ये छोटी सी कम्युनिटी है, इसको एक्सेस नहीं मिलेगा, मैं समझ सकता हूँ, but 90% को एक्सेस नहीं. What is going on? That's what రాహుల్ గాంధీ said. భారతదేశంలో 5% ఏదో ఒక 5% స్మాల్ కమ్యూనిటీ ఉంది, ఈ 5% జనాభా తక్కువ మంది ఉన్నారు కాబట్టి యాక్సెస్ లేదు అంటే మనం అనుకోవచ్చు, ఇదేంటంటే ఈ దేశంలో 95% ఉన్నటువంటి జనాలకి యాక్సెస్ లేదు, 5% ఉన్న జనాలకి యాక్సెస్ వస్తుంది, అసలు ఏం జరుగుతుంది దేశంలో అని అడుగుతున్నాడు అతను. ఓకే, అది మరి ఇది పొలిటికల్ స్టేట్మెంట్స్, ఇది అనవసరం నాకు. ఇప్పుడు వై ఐఎమ్ షోయింగ్ దిస్ వీడియో ఈస్, అది రాహుల్ గాంధీ పొలిటికల్ స్టేట్మెంట్ చేస్తున్నాడా, జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ స్టేట్మెంట్ చేస్తున్నాడా, లేదా కేసీఆర్ చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టేట్మెంట్ చేస్తున్నాడు, ఇది అనవసరం. అండ్ వాట్ ఐ ఫీల్ ఈజ్ దట్ నువ్వు ఇది లోపల ఏ స్వార్థంతో పెట్టుకుని ఏ పొలిటికల్ స్టేట్మెంట్ చేసినా సంథింగ్ దట్ ఎఫెక్ట్స్ ఆర్ దట్ యూస్ఫుల్ టు అవర్ కమ్యూనిటీ, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి, మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళు, మనం వీ హ్యావ్ టు హెల్ప్ దామ్. అదర్వైజ్ ఏంటంటే ఇంకా ఈ యొక్క దీని నుంచి మనం బయటికి రాలేరు. ఓకే, అది దాని గురించి మాట్లాడు. ఇదిగో చూడండి ఎందుకు రాహుల్ గాంధీ ఆ మాట అన్నాడంటే, చూడండి, అప్పర్ క్యాస్ట్ హోల్డ్ 90% ఆఫ్ మేజర్ పొజిషన్స్ ఇన్ ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు, జడ్జిలను చూసిన అప్పర్ క్యాస్ట్ కమ్యూనిటీ 90% పోస్ట్ అన్న అప్పర్ క్యాస్ట్ కమ్యూనిటీస్ జడ్జిలను చూస్తే. ఓకే, ఇఫ్ యు సీ ది హై ప్రొఫైల్డ్, ఇప్పుడు ఇదంతెందుకు, ప్రైమ్ మినిస్టర్ యొక్క సీఎంఓ ఆఫీసులో ఎంతమంది దళితులు ఉన్నారు, సారీ పిఎంఓ ఆఫీసులో ఎంతమంది దళితులు ఉన్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఎంతమంది దళితులు ఉన్నారు సీఎంఓ ఆఫీస్లో, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసులు, వీళ్ళంతా ఏ కులస్తులు వీళ్ళంతా. సో ఇది అన్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో హైయెస్ట్ పొజిషన్స్, ఇన్ఫ్లుయెన్స్ పొజిషన్స్, డెసిషన్ మేకింగ్ పొజిషన్స్లో 90% ఆఫ్ దోస్ పోస్ట్స్ ఆర్ క్యారీడ్ బై అప్పర్ క్యాస్ట్ కమ్యూనిటీస్ అని రీసెర్చ్ చెప్తుంది. ఓకే, దాన్ని రాహుల్ గాంధీ మాట్లాడింది. ఇంకా नहीं सर, कास्ट सेंसस बहुत यूजफुल रहने वाला है। ये एक बिल्कुल रियल पॉपुलेशन साइज बताएगा कास्ट सेंसस। दूसरी बात, जब हमें रियल पॉपुलेशन साइज के बारे में पता लगेगा तो हम एक फेयर रिजर्वेशन पॉलिसी बना सकेंगे। कॉर्पोरेट इंडिया वो आपका है? नहीं, आपको मिलेगा? नहीं। दूसरा है कॉन्ट्रैक्ट्स, ये जो इंफ्रास्ट्रक्चर बनता है, तेलंगाना में हमने चेक किया, सारे के सारे कॉन्ट्रैक्ट्स की लिस्ट निकाली और हमने देखा भैया ये कॉन्ट्रैक्ट्स किसको जाते हैं, एक भी कॉन्ट्रैक्ट दलितों को, आदिवासियों को, पिछड़ों को नहीं जाता। कैसे पॉलिटिक्स करोगे? అది ఆ అమ్మాయి అడిగిన ప్రశ్న రాహుల్ గాంధీ చెప్పింది రెండు ఒకటే. భారతదేశంలో కార్పొరేట్ ఇండియాలో దళిత, ఆదివాసీ, ఓబీసీలకి సంబంధించినటువంటి ఎందుకు కాంట్రాక్ట్స్ లేవు,
ఎందుకు పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా అప్పర్ క్యాస్ట్ కమ్యూనిటీస్ చేతుల్లోనే ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎందుకు లేవు? ఆ అమ్మాయి అడిగింది, ఒక ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ రాహుల్ గాంధీ అని అడిగింది, ఓకే ఎందుకు లేవు? ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థలో ఎవరు ఎందుకు ఈ యొక్క అప్పర్ కమ్యూనిటీస్ చేతిలో లేవు అంటే ఇతను అదే అంటున్నాడు. నేను కూడా అదే అడుగుతున్నాను. మీకు ఎప్పుడైనా కాంట్రాక్ట్లు వచ్చాయా? గవర్నమెంట్ కాంట్రాక్ట్లు మీకు ఎప్పుడైనా సరే నేషనల్ పెద్ద 1000 కోట్ల నేషనల్ హైవే ప్రాజెక్టులు వచ్చాయా? మీకు ఏమైనా 2000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఏమైనా ఒక దళితుడికి రావటం కానీ ఆదివాసీలకి రావటం కానీ జరిగిందా? ఓకే, ఇప్పుడు ఏ గవర్నమెంట్, ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా చేశారు. మరి ఇతను ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఓకే, వాళ్ళ హిస్టరీలో ఏం చేశారు అది అనవసరం. కాంగ్రెస్ వాళ్ళ హిస్టరీలో ఏం చేశారు అది. ఇప్పుడున్నటువంటి నాయకుడు మనకు ఫేవరబుల్గా మాట్లాడుతున్నప్పుడు వీ హ్యావ్ టు ఎంకరేజ్ హిమ్. ద ఫండమెంటల్ ఐడియాలజీ వీ షుడ్ క్యారీ అవుట్. నేనేమన్నానంటే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కానీ, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కానీ, ఎక్కడ కేంద్రంలో కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయినా సరే ఆదివాసీలకి, ట్రైబల్స్కి ఇచ్చిన ఆనవాళ్ళు ఉన్నాయా? మైనింగ్ ప్రాజెక్టులు కానీ, నేషనల్ హైవే ప్రాజెక్టులు కానీ ఆదివాసీలకి ఎవరికైనా ఇచ్చాయా? టెండర్లు బిడ్డింగ్లో వచ్చాయా అనేది రాహుల్ గాంధీ యొక్క వర్షం కూడా అదే. ఇవ్వలేదు కదా అంటాడు. మరి దానికి సంబంధించిన రీసెర్చ్ పేపర్ ఉందంటే ఉంది, నేను చూసాను. What is the danger of caste census? Danger of caste census देश को पता लग जाएगा कि भैया कॉर्पोरेट इंडिया में कोई नहीं है. ఇది చూడండి, దెర్ ఇస్ ఎ రీసెర్చ్ పేపర్ హియర్. Caste remains off limits in corporate India's drive for diversity. ఆ యొక్క కార్పొరేట్ వరల్డ్లో అది ఇంకా అలానే ఉంది, క్యాస్ట్ లిమిట్స్ అనేవి. In our country, whenever someone actually tries to voice their opinion, they are suppressed. Freedom of speech आज की डेट में आप देखो सर, comedians जेल में है and the actual criminals they are being acquitted. जब सर administration या system ऐसे citizens को fail कर रहा है, how exactly can the citizens participate in the democracy? How You are fighting for participation. ఆ అమ్మాయి ఏముందంటే ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్, ఎవరైనా నోరెత్తితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి కొన్ని క్వశ్చన్ చేస్తే అరెస్ట్ చేస్తున్నారు. చాలామంది కమ్యూనియన్స్ని అరెస్ట్ చేశారు, సోషల్ యాక్టివిస్టులను అరెస్ట్ చేశారు, జైల్లో పెడుతున్నారు. ఎవరైనా ప్రశ్నించినప్పుడే వాళ్ళకి అంత స్వేచ్ఛ లేనప్పుడు ఇక పార్టిసిపేషన్ ఎప్పుడు దొరికిద్ది మాకు అనేది ఒక ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ వన్ గర్ల్ ఈజ్ ఆస్కింగ్ ద నేషన్. రాహుల్ గాంధీని కాదు, ప్రపంచాన్ని అడుగుతుంది, దేశాన్ని అడుగుతుంది. మీరే చెప్పాలి సమాధానం. ప్రశ్నిస్తే ఇప్పుడు నాలంటాడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ప్రశ్నిస్తే మాలంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇక మాకు డెసిషన్ మేకింగ్లో ఎప్పుడు ఛాన్స్ రావాలి, పార్టిసిపేషన్ ఎప్పుడు రావాలి? పవర్ తర్వాత సంగతి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ మాట అన్నాడు, వినండి. You are not fighting for power. Please understand. You are fighting for participation. You are not fighting for control of the university. You are fighting for entry into the university. Right? You are saying the university is a legitimate body. We agree with its legitimacy. And we are wanting to come inside the door. You are not saying the university does not represent our history, does not represent our tradition, and we do not accept what it... రాహుల్ గాంధీ అందేంటంటే పవర్ తర్వాత సంగతి కనీసం పార్టిసిపేషన్ అన్నా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉండాలి కదా అనేది తన గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, మేబీ రాహుల్ గాంధీ మతం పేరుతోటి వాళ్ళ యొక్క హిందూ పోలరైజేషన్ జరిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీ మేబీ తన కులం పేరుతోటి ఓటర్ పోలరైజేషన్ ట్రై చేస్తున్నాడేమో. నేను అదే చెప్తున్నాను, అతని ఉద్దేశం ఏదన్నా కానివ్వండి, మనకి ఫేవరబుల్గా ఏదైనా ఒక నాయకుడు ఒక గవర్నమెంట్ రన్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్, వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ అప్. అల్టిమేట్లీ మనకి బెనిఫిట్ రావాలి తప్ప ఎన్ని మతాలు కులాలు ఇవన్నీ కాదు. మార్జినలైజ్డ్ సెక్షన్స్ అనేవి అప్లిఫ్ట్ చేయబడాలి. అది రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది. ఓకే, అలాగే ఎవరు ట్రై చేసిన వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి, అది ఐడియాలజీ. ఇప్పుడు ఇతనేమంటాడంటే, నేను డైవర్ట్ అయ్యాను, ఇతనేమన్నాడు మరి. This whole structure. Caste census is designed to show the network. To show, oh, she's getting a contract, she's getting a contract, he's getting a contract, he's getting a contract, he's getting a contract. Oh, they're all from one section of society and all those people there, they're not getting anything. Oh, they're from this society. అది అచ్చా, we're talking about power and the participation, right? ఇదిగో చూడండి, there is one article, there is no participation of Dalits and downtrodden in the present power structure of country, says రాహుల్ గాంధీ. ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఒక న్యూస్ పేపర్ అతను రాసాడు, ఏ న్యూస్ పేపరు, టెలిగ్రాఫ్ ఇండియా అతను రాసినటువంటి ఒక ఆర్టికల్ ఇది. ఓకే, ఇప్పుడు ఏంటంటే
వీఆర్ ఓన్లీ మనం ఇంకా పవర్ గురించే మాట్లాడుతున్నాం తప్ప ఆమె పవర్ గురించి తర్వాత సంగతి అంటే ముందు పార్టిసిపేషన్ గురించి. పవర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక డెసిషన్ మేకింగ్ తీసుకోవాలంటే ఒక పెద్ద ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకోవటంలో ఆ చైర్లో కూర్చున్నటువంటి చైర్మన్ అధ్యక్షుడు ఆ చేతిలో పవర్ ఉంటుంది. ఆ చైర్లో కూర్చున్న అధ్యక్షుడు తర్వాత సంగతి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అధ్యక్షుడి కింద చాలామంది అభిప్రాయాలు చెప్పడానికి కొంతమంది ఒక గ్రూప్ ఉండేది. ఆ గ్రూపులన్నా ఎస్సీ ఎస్టీ బీసీని పెట్టరా అనేది ప్రశ్న ఇక్కడ. ఓకే, పార్టిసిపేషన్ అన్న ఇవ్వండి, పవర్ తర్వాత సంగతి. सर आई हैव अ क्वेश्चन. जो रिजर्वेशन है वो सोशल इंक्लूजन को लेकर बनाया गया ताकि एससी वाले जो लोग हैं वो अपग्रेड कर सके. तो अब रिजर्वेशन को एज ए मर्जी देखा जाता है, तो आपका क्या नोशन है कि रिजर्वेशन को खैरात में मिली है? आपका इस देखिए, रिजर्वेशन इज अ राइट एज फार आई एम कंसर्न, एंड मैंने कहा है कि ये जो 50% का बैरियर लगा रखा है इसको वी विल डिमोलिश, राइट. हमने అది నేను అందుకే చాలాసార్లు చెప్పాను, నెక్స్ట్ 2029లో ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీలు ఇతనికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. గివ్ ఏ ఛాన్స్ టు రాహుల్ గాంధీ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్ నెక్స్ట్ ఇయర్. ఎందుకంటే ఇతను ఏమన్నాడంటే ఆ 50% క్యాప్, నేను కనుక ప్రధానమంత్రిని 50% క్యాప్ లేపేస్తాను రిజర్వేషన్కి సంబంధించి. రిజర్వేషన్ ఇస్ ద ఫండమెంటల్ రైట్. మరి అతను చేస్తాడో లేదు, వీ హ్యావ్ టు టెస్ట్ హిమ్. ఓకే, ఆ 50% క్యాప్ అనేది డిమాలిష్ చేసేస్తాను, డిమాలిష్ చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తానని చెప్తున్నాడు. ఓకే, బీసీలకి ఎస్సీ ఎస్టీలకి तेलंगाना में डिमोलिश कर दिया है. जहां भी हमारी सरकार बनेगी नेशनल लेवल पर हम उड़ा देंगे, राइट. बट आई एम सेइंग समथिंग एल्स. पहले आपके लिए एवेन्यूज थे. कौन से एवेन्यूज थे? पहले आपका पब्लिक सेक्टर था, राइट, वो गया. नाउ व्हाट इज हैपनिंग इज वेरेवर यू आर बीइंग एलिमिनेटेड. అది మీరు ఎక్కడున్నా సరే మిమ్మల్ని ఎలిమినేట్ చేసేస్తున్నారు అక్కడ. ఇస్ దర్ ఎ ఫండమెంటల్ రైట్ టు రిజర్వేషన్? జస్ట్ దెర్ ఇస్ ఫండమెంటల్ రైట్ టు రిజర్వేషన్. ఆఫ్ కోర్స్ రీసెంట్లీ సుప్రీం కోర్టు రిజర్వేషన్ ఈజ్ నాట్ ద ఫండమెంటల్ రైట్ ఇన్ కంటెక్స్ట్ ఆఫ్ ప్రమోషన్స్ అని చెప్పారు. బట్ కానీ ఒక రీజన్ అనేది లేకుండా మీరు రిజర్వేషన్స్ ఎత్తేయకూడదు అని కూడా కామెంట్ చేసింది అది. ఓకే, నువ్వు రిజర్వేషన్ ఎత్తేయటానికి ఎందుకు ఎత్తేస్తున్నావు, దాని పర్పస్ ఏంటి, ఎందుకు పెట్టారు, ఆ పర్పస్ నువ్వు సాల్వ్ అయ్యావా, సాల్వ్ అవ్వకుండా ఎందుకు ఎత్తేస్తున్నావు అని సుప్రీంకోర్టు అడిగింది. కాబట్టి రిజర్వేషన్స్ ఎత్తేయటం అనేది రాజ్యాంగానికి విరుద్ధమనే చెప్పింది సుప్రీంకోర్టు. It is not privatization that is taking place. Please use the right word. It is de-Dalitification and de-obesification. You are being removed. He introduced one new word, de-Dalitification and de-obesification అని ఒక పదం కనిపెట్టాడు. ఓకే, ఈ de-Dalitification ఇది రిజర్వేషన్స్ ఎత్తేయటం కాదు. రిజర్వేషన్స్ ఇదంతా ఉన్న చర్చ మాత్రమే. కానీ దళితులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవటానికి ఎలా అని రకరకాల మార్గాలు వెతికారు వీళ్ళు. ఆ మార్గాల్లో ఈ డీదళితిఫికేషన్ యొక్క వ్యవస్థ దానికోసం ఎందుకు ఎత్తారట, ఏ మార్గం ఎంచుకున్నారట, ప్రైవేటైజేషన్ మార్గం ఎంచుకున్నారని చెప్పి ఇతనే చెప్పాడు. వినండి. ప్రైవేటైజేషన్ ఇస్ ద మెథడ్ టు దళితిఫికేషన్ అది పదం వాడింది. డీదళితిఫికేషన్, ఓబీసిఫికేషన్ అనే పదం వాడాడు. ఓకే, ఇది చూడండి. రిజర్వేషన్ ఈజ్ బీయింగ్ అండర్మైన్డ్ బై ప్రైవేటైజేషన్ పుష్ అండ్ డిక్లైన్ అండ్ పొలిటికల్ క్లౌంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ కాస్ట్. ప్రైవేటైజేషన్ పేరుతోటి రిజర్వేషన్స్ని తొక్కేయడానికి ట్రై చేస్తున్నారు. ఇదే కదా కొంతకాలం నుంచి నేను కూడా మాట్లాడుతుంది. అది ఈ ప్రైవేటైజేషన్ అనేది ఒక ఇట్స్ అ బిగ్ మూవ్ టు పుష్ ఎస్సీ ఎస్టీ బీసీస్ అగైన్ బ్యాక్వర్డ్కి నెట్టడానికి జరుగుతున్న ఒక పెద్ద కుట్ర అని చెప్పి గతంలో చెప్పాను. ఓకే, చంద్రబాబు నాయుడు గారు లాంటి లేచిన దగ్గర నుంచి ప్రైవేటైజేషన్, తను లేచిన దగ్గర నుంచి ప్రైవేటైజేషన్ చేసేసి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించిన రిజర్వేషన్స్ ఎత్తేసిన క్యాండిడేట్ ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఆయన తెచ్చినంత ప్రైవేటైజేషన్ ఈ యొక్క రెండు రాష్ట్రాల్లో ఎవరూ లేరు. ఓకే, पीपीपी मॉडल है, रूम अवेलेबल नहीं कराते क्योंकि उन्हें पता है कि हम ज्योतिबा फूले की बात करेंगे या अपने डिस्कोर्स या अपने प्राइड को लेकर के बात करेंगे, हमें नहीं देते. यहाँ पे शाखा होती है, पूरा रूम देते हैं. ये तो अकादमियां पढ़ने के लिए है ना, तो उन लोगों को पर्सनल स्पेस भी है. डॉक्टर अम्बेडकर को एक ही बार मौका मिला था तो उतनी बड़ी वो बुक्स लिख के सोई. యూనివర్సిటీలోకి చదువుకున్న వాళ్ళు స్టూడెంట్స్ వెళ్ళి సార్ మాకు రూమ్ ఇవ్వండి అంటే రూమ్స్ ఖాళీ లేవు అది ఇదని చెప్తున్నారంట. ఢిల్లీ యూనివర్సిటీలో ఏది చదువుకునే పిల్లలకి రూమ్స్ ఖాళీ లేవు, మీరు ఎక్కడైనా బయట రూమ్స్ తీసుకుని అని చెప్తున్నారట. కానీ ఎవరెవరో వచ్చి ఉంటున్నారు యూనివర్సిటీలో, పొలిటీషియన్స్, కొన్ని సంఘాలు,
మతపరమైనటువంటి సంఘాలకి అక్కడ రూములు దొరుకుతున్నాయి, మాకు రూములు దొరకట్లేదని ఒక అమ్మాయి, ఒక దళిత అమ్మాయి. हिंदू सोशल ऑर्डर इस सब पे क्वेश्चन होंगे सर यूनिवर्सिटीज में, और उसके बाद एक कॉन्शियस बनेगा तो 6 what percentage of your professors are from backward caste, Dalits, or అది మీ యూనివర్సిటీ ప్రొఫెసర్లో వాళ్ళలో బ్యాక్వర్డ్ కాస్ట్, దళిత్స్, ఓబీసీ, ఆదివాసీలు ఎంతమంది ఉన్నారని అంటే ఇదిగో ఒక ఆర్టికల్ చూశాను నేను. ఎంతమంది ఉన్నారు? ఓవర్ 90% ఆఫ్ ఐఐటి, ఐఐఎం టీచర్స్ ఫ్రమ్ జనరల్ కేటగిరీ. ఓబీసీ బాడీ అడ్జస్ట్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ టు యాక్ట్. ఈ ఓబీసీ బాడీ ఎవరైతే బీసీల యొక్క సెక్షన్ ఏదైతే ఉందో ప్రైమ్ మినిస్టర్కి ఒక లెటర్ రాశారట సెంట్రల్ గవర్నమెంట్ని. ఎందుకు ఐఐటి, ఐఐఎమ్స్లో మొత్తం కూడా టీచర్లు మొత్తం కూడా జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు, మాకు అవకాశం ఇవ్వరా అని చెప్పేసి ఇది మాట్లాడి. ఇప్పుడు అదే రాహుల్ గాంధీ అంది. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్రొఫెసర్స్ దట్ యూ హ్యావ్ ఇన్ యువర్ యూనివర్సిటీ దట్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ? the actual history of India is also your history. That history includes what Dalits went through, what Adivasis went through, their culture, their tradition, what OBCs, what they call OBCs, what they went through. That is important that you people are aware of that and you people. ఎక్సలెంట్ పదం వాడాడు ఇతను. ఏమన్నాడంటే, మీరు చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు స్వతంత్ర ఉద్యమంలో, మా యొక్క స్వతంత్ర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు కాల్చి చంపేసిన వాళ్ళు, స్వతంత్ర ఉద్యమం చేసినప్పుడు ఎవరెవరు బయటకు వచ్చారు, ఇదిగో బ్రిటిష్ వాడు మన నరకం చూపించాడు, ఇవన్నీ చెప్తాం కదా మన స్వతంత్ర ఉద్యమం పేరుతోటి. బట్ దెర్ ఈస్ అనదర్ పార్ట్ ఆఫ్ హిస్టరీ విదిన్ ద ఇంటర్నల్ హిస్టరీ ఆల్సో ఇస్ దేర్. దళితులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఆదివాసీలు, దే ఆర్ సప్రెస్డ్ లైక్ ఎనీథింగ్, లైక్ డాగ్స్. కుక్కల కంటే హీనంగా సప్రెస్ చేయబడ్డారు. వాళ్ళు ఏ యొక్క బాధలు పడ్డారు, కష్టాలు పడ్డారు అనేది ఈ యొక్క సిలబస్లో కానీ హిస్టరీ టెక్స్ట్ బుక్లో కానీ ఎందుకు పెట్టరు అనేది ఈ ఎంటైర్ డిస్కషన్ అండి. నిన్న ఢిల్లీ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ దళిత్ స్టూడెంట్స్తో చేసింది ఇది. ఓకే, Tell your friends that this is actually the historical tradition, these are our philosophical ideas. You should spread that to your friends. Because the Hindutva project, if you want to take it, अगर आप उसको मतलब उसका फाउंडेशन समझना चाहते हो, वो प्रोजेक्ट आपकी हिस्ट्री को मिटाने का प्रोजेक्ट है. అది అంటే తను ఎక్కువగా ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కదా రాహుల్ గాంధీ. అతను ఏమంటే ఈ హిందుత్వ ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ ఏంటంటే దళితులు, ఓబీసీలకు సంబంధించిన హిస్టరీని ఎత్తేయాలట. సర్ప్రైజింగ్లీ రీసెంట్గా మనం గూగుల్లో మనం కొన్ని ఇప్పుడు అంటే 1850s, 90s పాత ఆర్టికల్స్ ఏమైనా దొరుకుతాయేమని ఎతుకుతుంటే ఈ మధ్య దొరకట్లా. అంటే గూగుల్లో వచ్చేటువంటివి కూడా మార్చేశారండి. చాలా డిలీట్ చేశారు, గూగుల్లో డిలీట్ చేశారు, హిస్టరీని డిలీట్ చేశారు, మార్చేశారు. గతంలో మనం ఇక దళితుల హిస్టరీ గురించి లోపలికి వెళ్తే అసలు చాలా బయటపడాయి. అవన్నీ అసలుకి ఇప్పుడు రావట్లే, సెర్చ్ ఇంజిన్లోనే రావట్లే. అది ఇప్పుడు ఇది చెప్పిందంటే వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దళితుల హిస్టరీ ఎరేజ్ చేయడమే వీళ్ళు చేస్తున్న పని అని. बाबा साहब आम्बेडकर ने हमें संविधान दिया. ది అదర్ సైడ్ నరేంద్ర మోడీ గారు దళితుల కాన్ఫరెన్స్కి వెళ్ళి దళితుల కాన్ఫరెన్స్లో ఏమన్నారు ఒకసారి వినండి. लेकिन आजादी के 60 साल में हम ज्यादातर अधिकारों की चर्चा करते रहे हैं. अधिकार की चर्चा कर सकते थे, लेकिन उससे ऊपर उठ करके उन्होंने कर्तव्य के रास्ते को चुना है. और आज आत्मसम्मान के साथ आत्मनिर्भर बैठ करके यहां आज उपस्थित हुए हैं. शायद बाबा साहब उतने प्रसन्न नहीं होते जितने आज प्रसन्न होते. ఏమన్నారంటే మోడీ గారు 70 సంవత్సరాల చరిత్రలో కూడా మనం ఇంకా రాజ్యాధికారం గురించి మాట్లాడుతున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాధికారం గురించి మాట్లాడాడు. మనం ఇప్పటికీ ఆఫ్టర్ 70 years రాజ్యాధికారము, దళితుల యొక్క రాజ్యాధికారం గురించి మాట్లాడుతున్నాము. అంబేద్కర్ కనుక ఇప్పుడుంటే చాలా సంతోషించేవాడే, ఎందుకంటే మేము రాజ్యాధికారం చెప్పడం కాదు చేసి చూపించాము అన్నాడు. ఏం చేసి చూపించారట? ఒక ట్రైబల్ ఉమెన్ని ప్రెసిడెంట్ చేశాడట, ఒక దళిత్ పర్సన్ని ప్రెసిడెంట్ని చేశాడట. ఓకే, చాలామంది దళితుల్ని ఎమ్మెల్యేలను ఎంపీలను చేశారట. అందుకని ఆయన చెప్తున్నారు ఇప్పుడు అంబేద్కర్ ఉంటే సంతోషపడేవాడు, ఇదే అంబేద్కర్ కోరుకున్న రాజ్యాధికారం అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. దీనికి
సమాధానంగా రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అది కూడా చూపిస్తా చూడండి, ఒక పేపర్ స్టేట్మెంట్. ఇది రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్. మోడీ గారు మేము ట్రైబల్స్ని అది చేసాము, ఇది చేసాము, ప్రెసిడెంట్ని చేసామంటే రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ చూడండి, రాహుల్ ఇంటరాక్ట్స్ విత్ దళిత్ ఇన్ఫ్లుయెన్స్ సేస్ రిప్రజెంటేషన్ వితౌట్ పవర్ ఈజ్ ఇర్రెలవెంట్. రిప్రజెంటేషన్ వితౌట్ పవర్ ఈజ్ ఇర్రెలవెంట్. నువ్వు హోమ్ మినిస్టర్ని చేయొచ్చు, కానిస్టేబుల్ని కూడా ట్రాన్స్ఫర్ చేయలేరు. ఓకే, నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్ని చేయొచ్చు, ఒక టీచర్ని కూడా ట్రాన్స్ఫర్ చేయలేరు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని చేయొచ్చు. పవర్ అనేది సబ్మిసివ్ అయినప్పుడు, రెడ్యూస్ చేసినప్పుడు, ది రిప్రజెంటేషన్ వితౌట్ పవర్ ఈజ్ ఇర్రెలవెంట్. దట్ ఈస్ వాట్ రాహుల్ గాంధీ సెడ్. ఓకే, సరే, చాలా జరుగుతున్నాయి దేశం మొత్తం మీద. ఇవన్నీ మారాలి, ఎవరో ఒకరు రావాలి. అది పొలిటికల్ బ్యాంక్, వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం రానివ్వండి, ఎవరి కోసం రానివ్వండి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమి సడన్గా, తను బ్రాహ్మణుడు, అతను రాహుల్ గాంధీ ఈజ్ కాశ్మీరీ బ్రాహ్మణ్. ఇప్పుడు తనకి ఏమి ప్రేమ ఉండొచ్చి ఆదివాసీలు, ఎస్సీలు తరపున, బీసీల తరపున మాట్లాడుతున్నాడు, ఓట్ల పోలరైజేషన్ కోసం చేసుకోనండి. ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ అస్. ఓటర్ పోలరైజేషన్ కోసం చేస్తున్నాడా, వేరే పర్పస్ కోసం చేస్తున్నాడా, దాని అవసరం. కింద పడ్డవాడిని పైకి లేపడం కావాలి. దట్స్ వాట్. థ్యాంక్ యూ, నమస్కారం.